హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొత్త వీడియోతో వచ్చేసాము. ఈరోజు ఈ వీడియోలో మనం మటన్ గోంగూర ఎలా చేసుకోవాలో ఇందులో చూద్దాము. ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మటన్ గోంగూర కాబట్టి మటన్లో కొద్దిగా ఫ్యాట్ ఉండేది కనుక కొంచెం ఆయిల్ పట్టిందండి. దీనికి ఒక ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ, ఒక 2 టమాటాలు, ఒక 2 కట్టలు గోంగూర అయితే సరిపోతుందండి. వీడియోలో ఫస్ట్ చూపించాను కదా మీకు నేను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా డ్రై రోస్ట్ అవ్విన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో నేను మటన్ కొంచెం ముందలే ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకున్నానండి. మటను ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత టమాటో ముక్కలు, కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుందండి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. కలిపిన తర్వాత గోంగూర కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. గోంగూర చాలామంది టమాటాలు, ఉల్లిపాయ, గోంగూర వేసి మగ్గించుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటారండి. అలా కూడా టేస్ట్ బాగుండిద్ది, ఇలా కూడా బాగుండిద్దండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుండిద్ది టేస్ట్. మిక్సీ పట్టేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది, అంతగా ఫ్లేవర్ ఏం తెలీదు. ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. దీంట్లోనే ఉడకపెట్టేసుకున్న మటన్ కూడా వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలండి. మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇందులో కొంచెం ఇప్పుడు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇందులో రెడ్ చిల్లీ అంటే కొద్దిగా కలర్ వస్తుంది కానీ అది కారం ఉండదు. తర్వాత నార్మల్గా కూరల్లో వాడే కారం వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్లు. కొద్ది కలర్ కోసం కారం యూజ్ చేశాను నేను. ఇందులోనే గరం మసాలా కూడా వేసేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్. అంటే మన కర్రీకి తగ్గట్టు గరం మసాలా వేసుకుంటే మంచిదండి, ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటేనే బెటరు. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం ధనియాల పౌడర్, ప్లెయిన్ ధనియాలండి, కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవటమే. జీలకర్ర పౌడర్, ఇది కూడా అంతే సేమ్. ఇవన్నీ మసాలా అంతా వేసుకున్న తర్వాత ఒక 5 to 6 మినిట్స్ వచ్చేసి ఉడికించుకుంటే సరిపోతుందండి. మొత్తం ఫ్రై అయిన దాకా అవసరం లేదు, కొద్ది గ్రేవీగా ఉంటే బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని వదిలేయాలండి, చక్కగా ఉడికిపోతుంది. మొత్తం మసాలా, గోంగూరల పులుపు మొత్తం అంతా కూరకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీ రెడీ అయింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.